రైట్ బులెటిన్లో ముందుగా న్యూస్ లెన్స్ చూద్దాం. ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటి, క్యాబినెట్లో ఆయన స్థానం ఏంటి, కూటమిలో ఆయన పవర్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క స్పీచ్తో సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో, ఆయన పాత్ర ఎంత కీలకమో ముఖ్యమంత్రి మాటల్లోనే తెలిపింది. తమ ఇద్దరి ఆలోచన ఒకటేనంటూ పవన్తో తనకున్న అనుబంధాన్ని, ఉమ్మడి లక్ష్యాన్ని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి నిర్ణయంలోనూ, ప్రతి అడుగులోనూ పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉందన్నారు. ఆయనతో నిరంతరం చర్చిస్తున్నానని చెప్పడంతో పాటు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కేవలం ఒక భాగస్వామి కాదు, ఒక నడిపించే శక్తి అని చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు. రైట్, ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటి, క్యాబినెట్లో ఆయన స్థానం ఏంటి, కూటమిలో ఆయనకున్న పవర్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క స్పీచ్తో సమాచారం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో, ఆయన పాత్ర ఎంత కీలకమో ముఖ్యమంత్రి మాటల్లోనే తెలిపింది. తమ ఇద్దరి ఆలోచన ఒకటేనంటూ పవన్తో తనకున్నటువంటి అనుబంధాన్ని, ఉమ్మడి లక్ష్యాన్ని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి నిర్ణయంలోనూ, ప్రతి అడుగులోనూ పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉందన్నారు. ఆయనతో నిరంతరం చర్చిస్తున్నానని చెప్పడంతో పాటు ప్రభుత్వంలో పవన్ కేవలం ఒక భాగస్వామి కాదు, ఒక నడిపించే శక్తి అని చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సాయిరామ్, గుడ్ మార్నింగ్. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం చంద్రబాబు అరెస్టుకు ముందు, అరెస్టుకు తర్వాత, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఆనాటి అరెస్టు పర్వం ఏదైతే ఉందో అప్పటి నుంచి కూటమి అనేది పెద్ద ఎత్తున ఏర్పడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టు తర్వాత తను కూటమిలో ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఇప్పుడు కూటమి ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా ఆ రోజు బహిరంగంగా ప్రకటించారు. బహిరంగంగా ప్రకటించిన తర్వాత సీఎం చంద్రబాబును, ఆ రోజు ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుని పరామర్శించడానికి జైలు వద్దకు వెళ్ళి ఆ రోజు బయట స్పష్టం చేసిన పరిస్థితి కూటమి అంటే. అయితే ఆ కూటమి నుంచి అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నికల సమయంలో కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కానీ ఈ నేటి వరకు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూటమిలో ఏ సంస్కరణలు చేపట్టాలన్నా, ఏ దిశానిర్దేశం చేయాలన్నా ప్రతిదీ ఇద్దరి మధ్య సఖ్యతతో, ప్రతి దాంట్లోనూ ఒకరితో ఒకరు మమేకమవుతూ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గెలుపులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారనే చెప్పుకోవాలి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గెలుపుతో పాటు అతని పార్టీతో, జనసేనతో పాటు తెలుగుదేశాన్ని కూడా మరింత ముందుకు తీసుకువెళుతూ 100% స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో ఆ స్ట్రైక్ రేట్తో పాటు కూటమి ప్రభుత్వాన్ని మరింత శక్తివంతంగా ముందుకు నడిపించేందుకు ఒక బలమైన శక్తిగా బ్యాక్ ఎండ్లో పవన్ కళ్యాణ్ ఉండబట్టే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతోపాటు మరింత అభివృద్ధి దిశగా అయితే పనిచేయగలుగుతున్నామంటూ కూడా సీఎం చంద్రబాబు మొన్న జరిగిన ఏదైతే ఇన్వెస్టర్స్ ఏదైతే బ్యాంకింగ్ సంబంధించిన ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్ ఉందో దానికి సంబంధించి ఇనాగ్రేషన్ సమయంలో కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ సమక్షంలో కూడా ఈ స్పష్టమైన మాటనైతే
బహిరంగంగానే దీన్ని చర్చించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకోవాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏది చేయాలన్నా కూడా వీరి ఇద్దరి మధ్య ఒక ఏది ఎలా చేయాలి, ఎలా చేస్తే ఇది ఎలా సక్సెస్ఫుల్ అవుతుంది అనే దానిపైన ప్రతి దాంట్లోనూ ఇద్దరు మమేకమవుతూ ప్రతి దాంట్లోనూ ఇద్దరు చర్చించుకుంటూ అటు సీఎం చంద్రబాబు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ప్రతి దానిపైన కూడా క్షేత్రస్థాయిలో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ప్రధాన పోషక పవన్ కళ్యాణ్ కూడా బ్యాక్ ఎండ్లో బలమైన శక్తిగా ఉండబట్టి ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అటు కూటమితో పాటు బీజేపీ అధినాయకత్వం ఏదైతే ఉందో బీజేపీ అధినాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఇద్దరిని కూడా సమర్థవంతంగా ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ వెనకబడ్డ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి ఈ మరింతగా అభివృద్ధి చెందే దిశగా అయితే ఈ అడుగులు పడుతున్న పరిస్థితి. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ తన ఏదైతే జనసేన నుంచి తను ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవాలి, గెలిపే లక్ష్యంగా అని చెప్పని పనిచేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. వారిద్దరి మధ్య ఏదైతే ఉందో అది అన్యోన్యత మరింత అన్నదమ్ముల సంబంధం ఏదైతే ఉందో దీన్ని పెద్ద ఎత్తున కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంతోపాటు ఏదైతే గతంలో ఏదైతే ఇద్దరు కూడా ఇచ్చిన స్పష్టమైన హామీలు ఉన్నాయో ఈ హామీలన్నిటిని కూడా నెరవేర్చేందుకైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొంటూ ఒకరికొకరు దానికి సంబంధించి చర్చించుకుంటూ మరింత ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సాయిరామ్. థ్యాంక్ యూ శ్రీహరి, మీరు చెప్పింది అక్షర సత్యంగానే కనిపిస్తుంది.